బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. ఎమ్మెల్యే బాలకృష్ణ పైన జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై గతంలో అసెంబ్లీ వేదిక కూడా బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేస్తే ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి జగన్ మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే బాలకృష్ణ పైన ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సైకో వ్యాఖ్యలపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వెట్లగక్కారు. గతంలో బాలకృష్ణ ఈ పదాన్ని ఉపయోగించారు. సైకో అంటూ జగన్ని ఉద్దేశిస్తూ బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మాట్లాడుకొచ్చారు. అయితే ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు జగన్ తీవ్రమైన ఆగ్రహం వెలగక్కారు. అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడాడు. తాగినోడిని అసెంబ్లీలోకి ఎలా మాట్లాడిస్తారు, అసలు స్పీకర్కు బుద్ధి లేదు అని చెప్పి జగన్ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుకొచ్చారు. అసెంబ్లీలో అలా తాగి మాట్లాడాడు అంటే బాలకృష్ణ మెంటల్ హెల్త్ ఎలా ఉందో అర్థం చేసుకోండి అని చెప్పి కూడా జగన్ మాట్లాడాడు. ఒకసారి జగన్ ఏం మాట్లాడాడో చూద్దాం. నీ పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. సో పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. సో పని మొన్న అసెంబ్లీ సమావేశాల్లో, ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకొచ్చి కొన్ని సందర్భాల్లో గతంలో ఇలా జరిగింది, సినిమా ఇండస్ట్రీ మొత్తం అక్కడికి వెళ్ళిపోయారు అనే రకంగా కొన్ని గతంలో జరిగినటువంటి పోయినసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జరిగినటువంటి అంశాలు, సినిమా ఇండస్ట్రీ పడ్డ ఇబ్బందుల గురించి ఏదో మాట్లాడాలనేటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడుతూ సైకో అనే పదాన్ని ఉపయోగించాడు జగన్ను ఉద్దేశించి. సైకో అనే పదాన్ని ఉపయోగించినటువంటి నేపథ్యంలో ఈరోజు మీడియా సమావేశం మాట్లాడుతున్నటువంటి జగన్ ఆయన్ని కొంతమంది జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తే జగన్ రియాక్షన్ ఇది. తాగి మాట్లాడుకొచ్చాడు, అది సందర్భం కాదు, ఏదో మాట్లాడాలనుకున్నాడు, ఏదో మాట్లాడుకున్నాడు, తర్వాత తాగొచ్చాడు, తాగిన వాడిని అక్కడికి తీసుకొచ్చినందుకు మాట్లాడించినందుకు స్పీకర్కి బుద్ధి లేదని మాట్లాడుతూ ఆ తర్వాత ఆయన గురించి పెద్దగా స్పందించని చెప్తూనే ఆయన మెంటల్ హెల్త్ ఏంటో అర్థం చేసుకోండి అని అన్నారు. ఇంతకీ జగన్ని బాలకృష్ణ ఏమని సంబోధించారు, అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలేంటో ఒకసారి చూద్దాం. గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ, అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this.
రైట్, మీరున్నారు కదా అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడుతూ స్టార్టింగ్లోనే ఆ మధ్యలో సినిమా ఇండస్ట్రీ కలవడానికి వెళ్తున్నప్పుడు ఆ సైకో గాడ్ని అని మాట్లాడుకొచ్చారు ఆయన. ఆ సైకో గాడ్ని కలవడానికి వెళ్తున్న సమయంలో అని చెప్పి ఆ సైకో అనే పదాన్ని ఉపయోగించారు. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడిన అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి రియాక్షనే జగన్ రియాక్ట్ అయిన మాటలు. ఆయన మెంటల్ హెల్త్ కండిషన్ బాగాలేదని, ఆయన తాగి వచ్చాడని, ఇలా అసంబద్ధంగా ఆయన ఏదో మాట్లాడాల్సిన సందర్భం కాదు, ఎక్కడ మాట్లాడాలో ఏమో తెలియక ఇలా మాట్లాడుకొచ్చాడని చెప్పి జగన్ రియాక్ట్ అయ్యారు. ఎస్, మై ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ కృష్ణమోహన్, ఇప్పుడు బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి జగన్ రియాక్షన్ ఇలా ఉంది. ఆయన మెంటల్ హెల్త్ బాగాలేదని, తాగి వచ్చి మాట్లాడాడని, తాగిన వాడిని అసెంబ్లీకి తీసుకువచ్చినందుకు స్పీకర్కి బుద్ధి లేదని ఇటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సో ఏంటి జగన్ రియాక్షన్ సంబంధించి టీడీపీలో కానీ రాజకీయ వర్గం ఎటువంటి చర్చ జరుగుతోంది? బాలకృష్ణని ఉద్దేశించి మాట్లాడడానికి టీడీపీ ఎలా చూస్తోంది? ముఖ్యంగా ఆయన అభిమానులు ఏం చెప్తున్నారు? బేసిక్ గా ఒక ఇష్యూ అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో కామినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలకి మధ్యలో కల్పించుకున్న బాలకృష్ణ కొంత సీరియస్ గానే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద వ్యాఖ్యలు చేశారు. ఆయన సైకో వర్ణ్ అని చెప్పి మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంటే ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన విషయాల మీద మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో చివరిలో ఆయన మాట్లాడుతూ ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు గతంలో జరిగిన కాన్వకేషన్ కి అసెంబ్లీలో జరిగిన కాన్వకేషన్ సందర్భంగా చిరంజీవి కూడా దాని మీద రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి అయింది. చిరంజీవి కూడా రెస్పాండ్ అయ్యారు. దీని మీద మీరు ఏం మాట్లాడతారు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగిన నేపథ్యంలో ఆయన క్లియర్ గా మాట్లాడుతూ ఒక అనవసరమైన కాన్వర్సేషన్, ఒక చెత్త కాన్వర్సేషన్ జరిగింది. ఆ జరిగిన సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు నిజంగానే బాలకృష్ణ అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? అతను తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే అసలు అసెంబ్లీకి ఎలా పిలిపిస్తారు? అది చూస్తున్న అప్పటి అసెంబ్లీ స్పీకర్ గా వస్తున్న వ్యక్తులు ఎలా దాన్ని అలో చేశారు అనే దాని మీద వాళ్ళకి కూడా బుద్ధి లేదు అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి, అసెంబ్లీ స్పీకర్ కి బుద్ధి లేదంటూ జగన్ మాట్లాడిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో దాని తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి పెద్దగా దాని మీద రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితి లేదంటే అతను బాలకృష్ణ సమయంలో ఉన్న మెంటల్ సామాజిక అతనికి ఉన్న స్పృహ ఏంటి, లేదు మెంటల్ హెల్త్ ఎలా ఉందో కూడా అర్థం మీరే చేసుకోండి అని చెప్పి ఆయన అర్థం చేసుకోవాలి, లేదు బాలకృష్ణ సొంతంగా అర్థం చేసుకోవాలి అని చెప్పి జగన్ మాట్లాడిన వ్యాఖ్యలు అయితే కొంత ఇప్పుడు మీడియాలో పెద్ద టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. జగన్ చాలా క్లియర్ గా చెప్పారు. అంటే అతని మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. అటువంటి కండిషన్ ఉన్న వ్యక్తులతో అసెంబ్లీలో ఎలా మాట్లాడించాలో కూడా కొంత ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అనేది జగన్మోహన్ రెడ్డి గట్టిగానే బాలకృష్ణ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారం మీద జగన్ ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఈ విషయం మీద కొందరు మీడియా మిత్రులు అడిగిన సమాధానానికి క్వశ్చన్స్ కి ఆయన సమాధానం ఇస్తూ బాలకృష్ణ పరిస్థితి, మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అతను వ్యాఖ్యలను బట్టే అర్థమవుతుంది. ఒక తాగిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా తీసుకుని వస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం, అలాగే దాన్ని చూస్తూ స్పీకర్ కూడా గమనం ఉండడం అంటే అసలు స్పీకర్ కి బుద్ధి లేదు అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే చాలా క్లారిటీగా అర్థమైంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని పూర్తయిన పరిస్థితి అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మీద ఇక టీడీపీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, లేదు బాలకృష్ణ ఏమన్నా రెస్పాండ్ ఇస్తారా, లేదు ఫర్దర్ గా ఈ ఇష్యూ మళ్ళీ మరోసారి తెర మీదకి వస్తుందా? ఎందుకంటే ఈ ఇష్యూని అప్పటికే మరుసటి రోజే కామినేని శ్రీనివాసరావు రికార్డు నుంచి తొలగించాలి, కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి తన వ్యాఖ్యల మీద అని కూడా ఆయన కోరిన నేపథ్యంలో ఇద్దరు మాట్లాడిన వ్యాఖ్యల్ని మేము తొలగిస్తున్నామని చెప్పి స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇక అసెంబ్లీలో జరిగిన అంశం మరోసారి ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అంటే అప్పుడు జరిగిన దాని మీద ఎలా రెస్పాండ్ అవుతారని చెప్పి అడిగిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. రైట్, అంటే ఇప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ఆయనకి మెంటల్ హెల్త్ బాగాలేదు, ఆ తర్వాత ఆయన తాగొచ్చాడు, వీటిపైన అటు టీడీపీలో కానివ్వండి, ముఖ్యంగా బాలకృష్ణ ఒక నటుడు కూడా, ఒక ఫైర్ బ్రాండ్గా ఆయనకి ఇండస్ట్రీలో కూడా మంచి పేరుంది. సో ఆయన అభిమానుల రియాక్షన్ ఏంటి? డైరెక్ట్గా
ఒక ముఖ్యమంత్రికి సంబంధించి సన్నిహిత కుటుంబంలో ఉన్న వ్యక్తిని మెంటల్ హెల్త్ బాగాలేదని ఆయన తాగొచ్చాడనేటువంటి పదాలని జగన్ మాట్లాడుకొచ్చాడు. దానికి స్పీకర్కి బుద్ధి లేదని కూడా ఆయన అటాచ్ చేసుకొచ్చారు. దీనిపై ఎటువంటి చర్చ జరగవచ్చు, లేకుంటే స్పీకర్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా జగన్ పైన, లేదనంటే బాలకృష్ణ అభిమానులు ఏమైనా రియాక్ట్ అవుతారా? స్పీకర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాడన్నది చూడాలి. కానీ కాకపోతే మిగతా వాళ్ళ సంగతి బాలకృష్ణ లేదు, బాలకృష్ణ సంబంధించిన అభిమానులు ఏమన్నా రెస్పాండ్ అయితే దానికి వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. బహుశా ఇది ఈ సందర్భానికి సంబంధించిన వ్యవహారంలో ఎవరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, టీడీపీ దీని మీద సీరియస్ గా రియాక్ట్ అవుతుందా, లేదు టీడీపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, లేదు స్పీకర్ తనకున్న విచక్షణ అధికారులు బుద్ధి లేదు అని చెప్పి అన్నాడు కదా. అంటే అది అసెంబ్లీలో జరుగుంటే వేరే పరిస్థితి, అసెంబ్లీలో లేదు కాబట్టి, జరగలేదు కాబట్టి, బయట జరిగింది కాబట్టి దాని మీద స్పీకర్ రియాక్షన్ కూడా ఏ విధంగా ఉంటుందో చూడాలి. అప్పుడు ఆ పరిస్థితిలో ఆ సీట్ మీద స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామరాజు అక్కడే ఉన్నారు. ఆయనే ఈ సందర్భంలో కూడా ఆయన ఉన్నప్పుడే ఈ ఇష్యూ కూడా జరిగింది. సో దాని మీద రఘురామరాజు ఏ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా అటు మెంటల్ హెల్త్ బాగాలేదు, ఆయన తాగి వచ్చాడు, స్పీకర్కి బుద్ధి లేదు, ఇవి చాలా హాట్ కామెంట్స్ అని చెప్పాలి. సో అటు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి సంబంధించి అసెంబ్లీలోనే కౌంటర్ ఇవ్వాల్సింది, అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఉండాల్సింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈరోజు జగన్ చాలా రోజుల తర్వాత స్పందించడం, డైరెక్ట్గా బాలకృష్ణకి మెంటల్ హెల్త్ బాగాలేదని, తాగొచ్చాడని, స్పీకర్కి కూడా బుద్ధి లేదని, ఇవన్నీ మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మరి దీనిపై స్పీకర్ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆ టీడీపీ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది, ముఖ్యంగా బాలకృష్ణ ఎటువంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. సో ముందుగా దీన్ని బాలకృష్ణ సైకోగాడు అనేటువంటి పదాన్ని ఉపయోగించడంతో జగన్ ఆయన ఈ మీడియా సమావేశంలో ఇదంతా కూడా మాట్లాడాల్సి వచ్చింది. సో ప్రస్తుతానికి బాలకృష్ణ రియాక్షన్ ఏముంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీ అభిప్రాయం ఏంటి? జగన్ మాట్లాడిన మాటల్ని మీరే ఏకీభవిస్తారా? కామెంట్ చేయండి.